ఇంకా పడుకోనే ఉన్నావా? ఏంటి ఇంత పొద్దున ఫోన్ చేసినావు? బాబు బండా ఒకసారి టైం చూసుకో. బాబోయ్ అప్పుడు లోన్ అయిపోయిందా? అసలు నీకు నిద్ర ఎలా పడుతుందిరా? ఏం టెన్షన్స్ లేనట్టు అలా ఎలా ఉంటావు? దేనికే టెన్షన్? జరిగిన దాన్ని మార్చలేం, జరగబోయేదాన్ని ఆపలేం. నైట్ పడుకుంటే తెల్లారి లేస్తామో లేవమో తెలియని బతుకులు మనవి. ఒక్క నిమిషమైనా నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా బతికేయాలి. నాకు అది కూడా తెలుసే. ఓకే సార్, తమరికి కలిసే టైం అయినా ఉందా లేకపోతే బిజీనా? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావే? నీకెంత టైం కావాలో అంత టైం ఉంది. నా బాధ కూడా అదే సార్. ఏంటే? ఏం లేదు, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. మనం ఎప్పుడు కలిసే స్పాట్కి రా. వస్తాలే కానీ మ్యాటర్ ఏంటో చెప్పవా? నేను కలిసేంత వరకు వెయిట్ చేస్తూ ఉండలేను. 1 అవర్లో కలుస్తాం కదా, వచ్చాక మాట్లాడుకుందాంలే. ప్లీజ్ అలా అనకే, చెప్పు. అట్లీస్ట్ ఏదైనా క్లూ అన్నా ఇవ్వు. సరే, మన లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పా, దాని గురించి మాట్లాడదామనే కలుద్దామన్నా. ఏమన్నారు? సార్ గారికి కలిసే ఉద్దేశం లేనట్టుంది. సరే వస్తాలే కానీ కొంచెం మార్నింగ్ డోస్ ఇవ్వచ్చుగా. అదే మొత్తం అన్నీ మూసుకొని రా, అక్కడికి వచ్చాక ఇస్తా స్ట్రాంగ్ డోసు. దీనమ్మ, దీనికి నాకన్నా ఎక్కువ ఉన్నట్టుంది. బీపీ. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నా రెజ్యూమ్. ఓకే, ఎప్పటి నుంచి జాయిన్ అయిదాం అనుకుంటున్నావు? సార్ మీరు ఓకే అంటే ఇప్పుడే జాయిన్ అవుతాను సార్. ఓకే, లోపల శివ అని ఉంటాడు, ఆయన కలువు, ఆయన నీకు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే ఓకే సార్. సార్ ఆర్డర్ ప్లీజ్ సార్. 2 minutes ప్లీజ్. ఓకే సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రా. లేట్ అయిపోయింది, కింద అమ్మ వాళ్ళు ఎదురు చూస్తుంటానే వెళ్తా. అప్పుడేనా? రేపు మళ్ళీ కలుస్తా. సరే బాయ్. అమ్మా మళ్ళీ వస్తున్నాడ్రా. సార్ ఆర్డర్ సార్. వచ్చాడు. 1 minute ప్లీజ్. హలో, ఎక్కడున్నావు? దారిలో ఉన్నా, 5 minutesలో వస్తా. ఓకే త్వరగా రా. నువ్వెక్కడా? నేను ఆల్రెడీ కెఫేలో ఉన్నాను, నువ్వు వచ్చి. అవునా? ఓకే వస్తున్నా, బాయ్. ఓకే కమ్.
2 క్యాపుచినో. ఓకే సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆర్డర్ కొంచెం డిలే అవుతుంది సార్. హౌ మచ్ టైమ్? సార్ 20 minutes సార్. నో ప్రాబ్లం, బట్ మేక్ ఇట్ ఫాస్ట్. ష్యూర్ సార్. హే సిరి, రా కూర్చో. ఇంతకీ మీ నాన్నేమన్నాడు? నో అన్నాడు. ఇది చెప్పడానికైనా కలవాలి అన్నావు? ఏదో గుడ్ న్యూస్ చెప్తా అన్నట్టు. గుడ్ న్యూస్ అయితేనే కలుస్తావా, లేకపోతే కలిసేవాడివి కాదు కదా. అంటే అలా అని కాదు, ఎలాగైనా కలిసేవాడినే. కాకపోతే గుడ్ న్యూస్ చెప్తాను ఎక్సైట్మెంట్తో వచ్చి డిసప్పాయింట్ అయ్యాను. ఓకే, హ్యాపీ ఉన్నప్పుడే చెప్పు, అప్పుడే మాట్లాడుకుందాం. బాయ్. సిరి ప్లీజ్ కూర్చో. ఇప్పుడు నేనేమన్నా అంత సీరియస్ అయిపోతున్నావు? నేను నీతో మాట్లాడాలి అన్నా కానీ గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అని చెప్పానా? ఓకే, కూల్. ఎందుకంత ఫైర్ అయిపోతున్నావు ఇప్పుడు? మరి అసలే నేను టెన్షన్తో చచ్చిపోతున్నా. ఎందుకే టెన్షన్ పడుతున్నావు? అందరు నాన్నలానే మీ నాన్న కూడా నో అన్నాడు. అందులో వింతేముంది? ఎందుకు నో అన్నాడో కూడా అడగాలని లేదా నీకు? ఏముంటుంది, నాకు జాబ్ లేదు, ఆస్తి కూడా లేదు, పెద్ద అందగానే కూడా కాదు కదా. నాలోని గుడ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు మీ నాన్న ఎలా ఒప్పుకుంటాడే? అన్నీ తెలిసి కూడా ఇంత కూల్గా ఎలా ఉంటున్నావు? చెప్పాగా, మనిషి లైఫ్కి గ్యారంటీ లేదు. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియదు లైఫ్ గురించి నేను టెన్షన్ తీసుకోను. హో, నాకేమన్నా అయినా కూడా నువ్వు ఇంతే కూల్గా ఉంటావన్నమాట. ఏయ్, నీకైనా పిచ్చా? ఇది మన కొత్త చెప్పు. ఇది 4th టైం నువ్వు మీ నాన్న అడగడం, ఆయన నో అనడం. దీంట్లో పెద్ద బాధపడిన విషయం ఏముంది? ఆయన నీకు ఆ రోజు కలిసినప్పుడు చెప్పాను. ఏమైంది డల్గా ఉన్నావు? మా నాన్నకు మన గురించి చెప్పాను, ఒప్పుకోలేదు. చూడు సిరి, మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోడు. నువ్వు ఆయన అడిగి నువ్వు ఇబ్బంది పడకు, ఆయన ఇబ్బంది పెట్టకు. ఆయనకు మన ప్రేమ అర్థమైనప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. ఓకే? చూడు, మనకు ప్రాబ్లం వస్తే దాని సొల్యూషన్ కూడా ఉంటుంది. ప్రతిదానికి నువ్వు ఇలా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు ప్లీజ్. ఇన్ని తెలిసి కూడా జాబ్ ఎందుకు తెచ్చుకోవడం లేదు? ఐఎమ్ కీప్ ట్రైయింగ్ యూనో, బట్ అవడం లేదు. నాది కూడా సేమ్ సిచ్యువేషన్. మా నాన్న తెచ్చిన ప్రతి సంబంధం నో అనడం నాకు అవడం లేదు. ఓహో, అయితే పో, వెళ్ళి చేసుకో. నువ్వు వెళ్ళొద్దు సిరి. నువ్వు వెళ్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ప్లీజ్. కాల్ చేసిద్దు. సిరి కలుద్దామంటే కెఫేకి వచ్చాను రా. పిచ్చి పట్టిందా? మీరు లాస్ట్ టైం కలిసిన తర్వాత అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోయిందిరా. నువ్వు మాత్రం ఇంకా అదే రెస్టారెంట్కి వెళ్ళి ఆ అమ్మాయిని తలుచుకుంటూ అదే సీన్ రీక్రియేట్ చేసుకున్నంత మాత్రం అక్కడ ఏం మురిగేది లేదు. అర్థమవుతుందా? ఆ అమ్మాయి లేదురా సింధు. ఇంకేమైనా రియాలిటీలోకి రారా?
నువ్వు ఇప్పుడు అంటుంటావు కదరా, అది నిజమే. గ్యారెంటీ లేని లైఫ్ని సీరియస్గా తీసుకోవద్దు. మనకున్న లైఫ్ని మనకు నచ్చినట్టు బ్రతకాలి. మన తలరా తింతే. నువ్వన్నా హ్యాపీగా ఉండు. బాయ్. సిరి, సార్ సార్ ఏమైంది? సార్ ఆర్డర్ తీసుకొచ్చేలోపు వెళ్ళిపోయారు సార్. ఓకే.